శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో ఇప్పుడు 4వ స్కందంలో ఉన్నాము. 24వ అధ్యాయం వరకు పూర్తి చేసాము. అందులో మన ప్రచేతసుల కథ పూర్తయింది. ప్రాచీన బర్హి ఎందుకు అంటే తూర్పు దిక్కుగా కొసలుండేట్టు దర్భలన్నీ పరుస్తూ అదే పనిగా యజ్ఞాలు చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన పేరు ప్రాచీన బర్హి, లేదా ఆయన్నే బర్హిషదుడు అని పిలుస్తారు. ఎందుకంటే దర్భలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇంక అదే పనిగా దర్భలు వేసుకొని కూర్చొని యజ్ఞాలన్నీ ఆచరిస్తూ ఉన్నాడని ఆయనకి బర్హిషదుడు అని కూడా పేరున్నది. ఇప్పుడు ఈయనకు ఒక 10 మంది కొడుకులు కలిగారు. ఆ 10 మంది కొడుకులు ప్రచేతసులు వాళ్ళను ఈయన పిలిచి, మీరు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనండి, ప్రజోత్పత్తి చెయ్యండి అంటే, వాళ్ళు ముందు వెళ్ళి ఆత్మోద్ధరణకు కావలసిన జ్ఞానోపదేశాన్ని, బ్రహ్మోపదేశాన్ని రుద్రుల వారి దగ్గర నుంచి, గురువు గారి దగ్గర నుంచి పొందారు. ఆ ఉపదేశము ఇక్కడ పూర్తయింది. పోయిన వారం మనం చదువుకున్న 24వ అధ్యాయం దగ్గర. ఇంక అక్కడి నుంచి ఏం జరిగిందో చూస్తూ వెళ్దాము. మైత్రేయుల వారు గురువుగారు మనకు కథ చెప్తూ ఉన్నారు. ఇతి సందిశ్య భగవాన్ బార్హిషదైః అభిపూజితః పశ్యతాం రాజపుత్రాణం తత్రైవ అంతర్దధే హరః. ఇతి ఈ విధంగా భగవాన్ హరః భగవంతుడు హరుడు బార్హిషదైః ఈ విధంగా బార్హిషత్తులకు మన ప్రచేతసులకు సందిశ్య సందేశం అందించి, ఆదేశించి, అనుశాసనం చేసి, ఉపదేశం చేసి, వాళ్ళ చేత అభిపూజితః పూజింపబడ్డవాడై, రాజపుత్రాణం పశ్యతాం ఆ రాకుమారులు చూస్తూ ఉండగానే, తత్రైవ అక్కడే అంతర్దధే అంతర్ధానమైపోయారు. రుద్రగీతం భగవతః స్తోత్రం సర్వే ప్రచేతసః జపంతః తే తపః తేపుః వర్షాణం అయుతం జలే. ఇంకా తర్వాత మన రుద్రుల వారు అంతర్ధానం అయిపోయిన తర్వాత సర్వే ప్రచేతసః ఆ ప్రచేతసులు 10 మంది మొత్తం అందరూ భగవతః స్తోత్రం భగవంతుడి భగవత్ తత్వం గురించి చెప్తూ ఉన్న ఉపన్యాసము ఆ రుద్రగీతాన్ని జాగ్రత్తగా బుద్ధిలో ధరించిన వాళ్ళై, తే వాళ్ళందరూ జపంతః దాన్నే జపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు తపః తేపుః తపస్సు కూడా చేస్తూ తపిస్తున్నారు. ఎందుకంటే ఆయన గబగబా 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 ఒక 40, 50 శ్లోకాల్లో ఆత్మతత్వాన్ని వాళ్లకు బోధ చేసి వెళ్ళిపోయారు. అయితే విని లేచి దులుపుకుని వెళ్తే ఉపయోగం లేదు. మన వాళ్ళు అదే పనిగా దాని గురించే ఆలోచన చేస్తూ తపిస్తున్నారు. తపము అంటే ఆలోచన అని అర్థం. అదే పనిగా అందులోని అర్థ విచారణ చేస్తూ ఈ విధంగా ఎంతకాలం చేశారు? అయుతం వర్షాణం ఒక 10,000 సంవత్సరాలు. లేదా ఈ కాలంలో చెప్పుకుంటే 10 సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళు దాని గురించి వాళ్ళు విచారణ చేశారు. మనం చదువుకునే శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు, మన పురాణాలు ఇవన్నీ గూడా కూర్చొని చదవడానికి శ్రద్ధగా ఒక్కసారైనా సరే అర్థం తెలుసుకుంటూ చదవడానికి ఒక 10 ఏళ్ళైనా పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇందులోని అర్థాన్ని విచారణ చేయడానికి కనీసం ఒక 10 ఏళ్ళైనా పడుతుంది. టైమ్ స్పెండ్ చేయకుండా, క్రిటికల్‌గా ఆలోచన చెయ్యకుండా, లోతుగా డీప్ డైవ్ చేసి విచారణ చెయ్యకుండా మనం చదువుతున్నదేంటో మనకు అర్థం గాదు. మనకు చదువుతున్నది మనకు అర్థమే గాకపోతే, దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు, శూన్యం. కాబట్టి మనవాళ్ళేం చేశారు, అదే పనిగా కూర్చొని దాని గురించి అర్థ విచారణ చేశారు అక్కడే అదే జలాల్లో. ఈలోగా వాళ్ళట్లా ఉన్నారు. బహుశః వాళ్ళకి అందులోని అర్థము, పరమార్థం తెలిసిండొచ్చు. తర్వాత ఏం జరిగింది, ఏమి అని మన గురువుగారు మైత్రేయుల వారు మనకేమైనా చెప్తే చూస్తూ వెళ్దాము. వాళ్ళ కథ ఇక్కడికి ఆపారు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాము.
ప్రాచీన బర్హిషం క్షతః కర్మసు ఆసక్త మానసం నారదః అధ్యాత్మతత్వజ్ఞః కృపాళుః ప్రత్యబోధయత్. ఓ క్షతః, ఓ విదురా, మనవాడున్నాడు కదా ఈ ప్రచేతసులకు నాన్నగారు. ఆయన పేరు ప్రాచీన బర్హి. ఈయన కర్మల్లోనే మనసు పూర్తిగా తగులుకుని ఉన్నవాడు. పూర్తిగా కర్మల్లోనే ఉంది ఆయన మనసు. ఎట్లా అంటే ఈ విషయం మనకు చెప్తూ ఇంతకు ముందు కూడా ఎక్కడ అసలు ఈ స్టోరీ స్టార్ట్ చేస్తూ ఎవరికెవరు పుట్టారు ఏమి అని ఇక్కడ మన 4వ స్కందంలోనే మనవాడు పృథువు గురించి చెప్పి ఆ తర్వాత ఆ పృథుపాఖ్యానాన్ని వినడం వల్ల కలిగే ఏదో ఫలశ్రుతులు అవన్నీ అయిన తర్వాత ఇంకా పృథువు కొడుకు విజితాసుడనున్నాడు. ఆయనకెవరో పిల్లలు పుట్టారు. అక్కడి నుంచి ఇంకెవరో వచ్చారు అని వంశం గురించి చెప్తూ అందులోనే మధ్యలో 2, 3 తరాలయ్యేసరికి హవిర్ధానుడని ఒకాయనున్నాడు. హవిర్ధాని అని ఒక భార్యని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక 6గురు కొడుకులను కన్నారు. అందులో పెద్దవాడు బర్హిషత్. ఈ బర్హిషత్ ఎటువంటి వాడంటే గొప్ప భాగ్యవంతుడు. ఆయన పేరు హావిర్ధాని ఎందుకంటే హవిర్ధానుడు కొడుకు కాబట్టి. ప్రజాపతి పిల్లల్ని కంటుంటాడు, పెంచుతుంటాడు ఇంకిదే పని. క్రియాకాండల్లో నిష్ణాతుడు. కర్మకాండ బాగా తెలుసు ఆయనకు. వేదాల్లోని కర్మకాండ భాగం బాగా తెలుసు. యజ్ఞాలు బాగా చేయగలడు. యోగాలవన్నీ అనుష్ఠానం చేయగలడు. ఓ కురుద్వహ, ఓ విదురా. ఇంకైపోయింది. ఈయన కూర్చొని అదే పనిగా యజ్ఞాలు చేస్తూ, అదే పనిగా కుశలను తూర్పు దిక్కుగా పరుస్తూ భూమి అంతా నింపేస్తే ఆయనకు ప్రాచీన బర్హి అని కూడా పేరు పెట్టాల్సొచ్చింది అని చెప్తూ వచ్చారు. ఆయన క్రియాకాండ భాగంలోనే ఉంటాడాయన. కర్మకాండ భాగంలో, వేదాల్లో కర్మకాండ భాగంలో ఉన్నవి మొత్తం ఆయనకి తెలుసు. జ్ఞానకాండను కంప్లీట్‌గా బైపాస్ చేశాడాయన. ఇగ్నోర్ చేశాడు. జ్ఞానకాండ, ఆత్మకాండ, బ్రహ్మకాండ ఏదుందో దాన్ని వదిలిపెట్టి బ్రహ్మంలో, బ్రహ్మం అంటే వేదము. బ్రహ్మంలో ఉన్న శబ్ద బ్రహ్మ గురించిన విషయాలు మాత్రం పట్టుకుని పరమార్థమైన పరబ్రహ్మనైన వదిలిపెట్టేసుకున్నాడు. అట్లా ఉన్నాడు మనవాడు మన ప్రాచీన బర్హి. ఇప్పుడు ఈయనని ఏదో విధంగా మరి బాగు చేయవలసే ఉంటుంది కదా! గురువులకు తప్పనిసరి మరి. అందుకనే మన గురువుగారు నారదుల వారు అధ్యాత్మతత్వం గురించి జ్ఞానం కలిగిన వారు, ఆత్మతత్వం జ్ఞానం కలిగిన మన నారదుల వారు అయ్యయ్యో! వీడు ఓన్లీ కర్మనిష్టనే పట్టుకున్నాడే. నా చేత కర్మనిష్ట, జ్ఞాననిష్ట అని 2 ఇంతకు ముందు చెప్పబడ్డాయి. ఎవరికేది కావాలంటే అది పట్టుకోవచ్చు పర్వాలేదు. ఇదిగో అర్జున నీకు కర్మణీయవ అధికారః కాబట్టి నువ్వొతే, నువ్వు ఈ విధంగా కర్మలు చేయని చెప్తూ కానీ 2 నిష్టలున్నాయి. ఏది పడితే అది పట్టుకోవచ్చు. కర్మలు చేసుకునే వాళ్ళు ఎల్లకాలము కర్మలు చేసుకుంటా అట్టానే ఉండండి. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు కర్మలు చేయక్కర్లేదు అని దాని పద్ధతి గాదు. కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టు కర్మలు చేస్తూ ఉన్నారు అంటే చిత్తము శుద్ధమై జ్ఞానానికి అర్హత కలిగి ఆత్మజ్ఞానం పొంది దానితో ఆత్మస్థితిని చేరాలి. లేదా జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు కర్మలు ఎట్లైనా మానేశారు కాబట్టి మళ్ళీ ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మస్థితిని చేరాలి. అది అసలు ప్రోగ్రామ్. కంప్లీట్ ఫైనల్ అల్టిమేట్ గోల్‌తో కూడి ఉన్న ప్రోగ్రామ్. మనవాడు ఇదంతా విన్నాడు ప్రాచీన బర్హి. 2 నిష్టలున్నాయట. మనం ఒకటి పట్టుకుందాం అన్నాడు. ఒకటి పట్టుకున్నాడు. ఇంక దాన్ని వదిలిపెట్టట్లేదు. ఇందులో నుంచి చిత్తశుద్ధి సాధించి, చిత్తశోధన చేసుకొని అక్కడి నుంచి జ్ఞాన నిష్టలోకి వెళ్తాడేమో అని చూస్తే ఆహా! ఆయనకు పుట్టిన పిల్లలు కూడా పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకొని, వాళ్ళు కూడా పిల్లల్ని కనడానికి బయలుదేరితే గూడా ఈయన ఇంకా ఇక్కడే కర్మలు చేసుకుంటూ, యజ్ఞాలు చేసుకుంటూ, దర్భలు పరుస్తూ కూర్చున్నాడు. కాబట్టి కృపాళువు దయతో ఉన్న మన నారదుల వారు ఆయన దగ్గరికెళ్ళి, ఈ ఆత్మతత్వాన్ని ప్రత్యబోధయత్ ఆయన కోసము బోధించవలసి వచ్చింది మరి. ఎందుకు అంటే నారదుల వారంటే ఎవరని చెప్పుకున్నాం మనము. నారం దదాతి ఇతి అని.
జ్ఞాన సారాన్ని ప్రదానం చేసే ఏ మనలోని తత్వం ఉన్నదో అది పైకి లేస్తుంది ఎప్పుడో ఒకప్పుడు మనలో అందరికి. ఎంతసేపు చేస్తావు నువ్వు ఈ కర్మలు? ఎంతకాలం చేస్తావు? ఎన్ని జన్మలు చేస్తావు? ఎందుకోసం చేస్తున్నావు? నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆత్మోద్ధరణ వద్దా నీకు? అని ఎప్పుడో ఒకప్పుడు మన మనసులో గూడా ఆలోచన మెదిలితే, ఆ ఆలోచన పేరు నారదం. సరే ఇప్పుడు ఈ నారదుల వారు ఆత్మతత్వ విజ్ఞానం కలిగిన వారు, దయ కలిగిన వాడు. ఆత్మతత్వ విజ్ఞానం కలిగి ఆయన సంగతి ఆయన చూసుకొని ఊరుకోవచ్చు. కానీ ఆత్మతత్వ జ్ఞానం కలిగి ఇటువంటి తత్వ విజ్ఞానానికి దూరమైపోతూ ఉన్న వాళ్ళని చూసి దయ కలిగి వాళ్లకు బోధ చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు గురువులై వస్తారు. వాళ్ళకి ఆత్మతత్వ జ్ఞానం కలిగి, ఆత్మజ్ఞానం కలిగి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుని ఊరుకునే వాళ్ళు ఉంటారు. అయితే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పడం కోసం బయలుదేరి వస్తే వాళ్ళు గురువులవుతారు. కాబట్టి ఇక్కడ గురువుగారు మన ప్రాచీన బర్హి దగ్గరికొచ్చి, "ఏమయ్యా ప్రాచీన బర్హి రాజా! శ్రేయఃత్వం కథమత్ రాజన్ కర్మణ ఆత్మనః ఈహసే దుఃఖహానిః సుఖావాప్తిః శ్రేయః తత్ నయిహ చ ఈష్యతేనయ్యా." ఇంత మాత్రం నీకు తెలీదు ఓ రాజన్, ఓ రాజా, నువ్వు కర్మణ ఈ కర్మలన్నీ చేస్తావు. ఈ కర్మతో ఈ కర్మ మార్గంలో ఉండి కర్మ నిష్ఠతో ఆత్మనః శ్రేయః నీకు ఏది శ్రేయస్కరమో అది పొందాలని ఈహసే కోరుకుంటున్నావు. కానీ కథమతి ఎట్లా పొందాలని అనుకుంటున్నావు? కర్మలు చేస్తూ నువ్వు ఆత్మనెట్లా పొందుతావు? జ్ఞానంతోటే కదా ఆత్మను సాధించేది. ఇంత మాత్రం తెలీదు? కర్మలు చేస్తూ ఆత్మోద్ధరణ ఎట్లా కలుగుతుందని నువ్వు అనుకుంటూ ఉన్నావో? దుఃఖహాని కావాలి నీకు. నీకున్న దుఃఖాలన్నీ ఉపశమించాలి. నీకు అక్షయమైన సుఖము, దాని యొక్క అవాప్తి, ప్రాప్తి కలగాలి అంటే, అటువంటి శ్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏమి? అసలు ఏ దుఃఖము ఉండరాదు. దుఃఖ స్పర్శ గూడా ఉండరాదు. అక్షయమైన సుఖం, ఆనందం మాత్రమే ఉండాలి. అటువంటిది మాత్రమే శ్రేయస్సు. ఇప్పుడు ఈ శ్రేయస్సు తత్తది ఇహ ఈ కర్మలో నైషతే ఉన్నది అని అంగీకరించరు. కర్మలు చేస్తే ఆత్మోద్ధరణ జరగదు. జ్ఞానంతో మాత్రమే ఆత్మోద్ధరణ. నీకు ఈ విషయం తెలియదా? ఏం కోరుకుని ఈ కర్మలు అదే పనిగా చేస్తూ వస్తూ ఉన్నావు? ఎంతకాలం చేస్తావు? అని ప్రశ్న వేశారు గురువుగారు. దానికి మన రాజుగారు ఏం చెప్తున్నారంటే, "న జానామి మహాభాగా పరం కర్మ అపవిద్దధీః బ్రూహి మే విమలం జ్ఞానం ఏన ముచ్యేయ కర్మభిః." మహాభాగా, ఓ మహాభాగ్యవంతుడా, "న జానామి నాకు తెలీదు. నాకు తెలీదు మరేం చేయాలి? నాకు తెలీదు." తెలీదు గాదు. తెలుసుకోవాలన్న ఉద్దేశం గూడా లేదా నీకు? చాలా మంది మనలో ఎట్లా ఉంటారంటే అదే పనిగా కర్మలు చేసుకుంటూ పోతారు. మోక్షం కావాలి అంటారు. మోక్షం కావాలి కదా! అందరికీ అదే గదండీ కావాల్సింది. మరి నాకు గూడా మోక్షం కావాలండి, ముక్తి పొందాలి గదండీ అని ఏంటో మాట్లాడతారు. దానికోసం ఏమి ప్రయత్నం చేయరు. ఆత్మ గురించి అందరూ మాట్లాడతారు. అంటే ఏంటో ఎవరు పట్టించుకోరు. భగవద్గీత అందరూ చదువుతారు, భట్టియం వేస్తారు. అందులో ఉన్న ఆత్మతత్వం గురించి విచారణ చెయ్యరు. అటువంటి వాళ్ళని ఎవరినైనా మీరు కదిలించారనుకోండి, జ్ఞాననిష్ట గురించి మీకేమైనా తెలుసా? భగవద్గీతలోనే ఏదైనా వాళ్ళు చాలా కోటింగ్ గూడా జేస్తారు. పద్యాలన్నీ మనకు కోట్ చేసి మరీ మాట్లాడుతుంటారు. చాలా జ్ఞానుల్లాగా. జ్ఞాననిష్ట, కర్మనిష్ట అని ఉన్నదన్నారు గదా! జ్ఞాననిష్ట అంటే ఏమి? లేదా కర్మనిష్ట అంటే ఏమి? అని ఏదైనా ప్రశ్న వేస్తే నాకు తెలీదండి అని చెప్తారు వాళ్ళు. మోక్షం మోక్షం కదండీ! అందరికి కావాలి గదండీ అంటారు. మీరు కావాలంటే అడిగి చూడండి. నేను ఎంతో మందిని అడిగి చెప్తూ ఉన్నాను స్వానుభవంతో. మోక్షం గురించి మాట్లాడినప్పుడు, "అంటే ఏమనుకుంటున్నారండి?" అని అడుగుతాను నేను. మోక్షం అంటే ఏంటి అంటే, ఇంకా రకరకాలుగా వాళ్ళకు చాలా ఆలోచన చేస్తారు పాపం. చాలా ఆలోచన చేస్తారు. వాళ్ళకి ఏంటి చెప్పాలో అర్థం గాదు. ఏదో ఒకటి చెప్తారు. ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారు. మరి తెలుసుకోవాలి గదండీ! మోక్షం కలగాలి, మోక్షం కావాలి అని మీరు కోరుకుంటే, అంటే ఏమో తెలుసుకోవాలి గదా! అప్పుడు గదా దాన్ని ఏ విధంగా సాధించొచ్చో ప్లాన్ చేసుకోవచ్చు అంటే, "ఏమోనండి నాకు తెలీదని" చెప్తారు వాళ్ళు. నా జానామి అని చెప్తారు. నాకు తెలీదు అని చెప్పడం చాలా గొప్ప విషయం అనుకుంటారు వాళ్ళు. ఏమోనండి ఆ ఆత్మలు అవన్నీ మనకెక్కడ తెలుస్తాయంటే, ఆ ఉపనిషత్తులు అవన్నీ ఉన్నాయండి.
ఏమో మరి నాకు తెలీదండి. నేనెప్పుడు చదవలేదు. ఏమో నేను చదవలేదు నాకు తెలీదు అని చెప్తారు. వాళ్ళది పెద్ద అచీవ్‌మెంట్ లాగా. ఎంతోమంది మేము శంకర వారసులం అని చెప్తారు. శంకర జయంతులంటారు. ఏంటేంటో చేస్తారు. శంకర వారసులయ్యి శంకరుడిని ఫాలో అవుతామని చెప్పి, ఆయనకు పూజనలవన్నీ చేస్తానని చెప్పిన వాళ్ళు మళ్ళీ కూర్చొని శంకర భాష్యాన్ని చదవాలంటే భయపడతారు. అసలంత దూరం రాను గూడా రారు. అసలు శంకర భాష్యాన్ని బుక్‌ని చెయ్యితోటి కూడా పట్టుకోరు. కానీ మాత్రం శంకరుడికి వారసులమని చెప్తారు. శంకర భాష్యాలంటారు. పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతారు. నాకు తెలీదని చెప్తారు. నాకు తెలీదండి. నేను చదవలేదండి. నాకు తెలీదని చెప్తారు. చాలా ధైర్యంగా, ధాటిగా చెప్తారు. మనవాడు గూడా రాజుగారు, "ఏమయ్య నువ్వు కర్మలు చేసుకుంటూ కర్మలతోటి నీకు ఆ శ్రేయస్సు ఎట్లా కలుగుతుందనుకుంటున్నావో? నువ్వు కోరుకునేలాంటి ఈ శ్రేయస్సు కర్మలతోటి రాదని చెప్తారే" అంటే, "నాకు తెలీదండి మరి" అన్నాడు. అంత ధైర్యంగా. కానీ కనీసం అక్కడికి ఆపకుండా ఆయన ఏమంటున్నాడంటే, "నేను కర్మ అపవిద్ధ ధీహి కర్మల చేత అపవిద్ధము అటు ఇటు చెల్లాచెదరుగా చెదరగొట్టబడ్డ బుద్ధితో ఉన్నాను. అందుకని ఆ పరమేంటో మీరు చెప్తున్న పరమేంటో, ఆ శ్రేయస్సేంటో నా జానామి నాకు తెలీదండి. కాబట్టి నాకు మీరే ఆ విమల జ్ఞానాన్ని బ్రూహి చెప్పండి. ఆ జ్ఞానాన్ని బ్రూహి చెప్పండి. చెప్తారు. ఎవరైనా ఆత్మ గురించి, మోక్షం గురించి, జ్ఞానం గురించి, శంకర భాష్యాల గురించి, భగవద్గీత గురించి అడిగితే, నాకు తెలీదండి అన్నవాళ్ళని మనం ఏం చేయలేం. నాకు తెలీదు మీరు చెప్పండి అని అడిగితే చెప్తాము. దానిదేముంది? మనం తెలుసుకుంది మనం చెప్తూ ఉంటాం. మనం తెలుసుకుంటూ ఉంటాము. దాన్ని వాళ్ళెంత వాడుకున్నారేమని గూడా జూడరు మళ్ళీ తర్వాత ఆ విషయం. ముందైతే రాజుగారు, "నాకు తెలీదు. నేను కర్మల్లో బడి ఇవన్నీ పట్టించుకోలేదు. నువ్వే చెప్పు నాకు. విమలమైన జ్ఞానము ఏముందో అది నువ్వే బ్రూహిమే" అన్నాడు. అని ఏనా దేనితోటైతే మళ్ళీ కండిషనల్. ఆత్మజ్ఞానం చెప్పు అంతవరకే గాదు. ఆత్మ దేని వల్లనైతే కర్మభిః ముచ్యేయ ఈ కర్మల్లో నుంచి నేను ముక్తి పొందుతాను. ముక్తి అంటే ఏంటో ఆయనకి జనరల్‌గా తెలుసు పాపం. కర్మల్లో నుంచి బయటపడడమే మోక్షం అని ఆయనకి తెలుసు. అదెట్లా కలుగుతుంది అంటే జ్ఞానం వల్ల అని తెలుసు. కానీ ఈయనే పోయి గురువుగారిని పట్టుకుని, "గురువుగారు నేను కర్మలు చేసి, చేసి, చేసి అలసిపోయాను. కర్మల వల్ల మోక్షం లేదు కదండీ! నాకా మోక్ష ప్రాప్తి కోసం కర్మల్లో నుంచి బయటపడే మార్గం చూపించండి. జ్ఞానోపదేశం చెయ్యండి" అని అసలు ఈయన అడగాలి వెళ్లి. గురువుగారే వచ్చి అడిగితే, "ఆ! నాకు తెలీదండి మీరు చెప్పండి" అన్నాడు. అని వెంటనే చాలా ఇంట్రెస్టింగ్‌గా, "ఇంతవరకు నేను" అన్నాడు. ముచ్చయ్య అని ఉత్తమ పురుష ఆత్మనేపది చెప్పుకున్నాడాయన. ఇక్కడ అది గూడా వదిలిపెట్టి ఇంక మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. గృహేషు కూటధర్మేషు పుత్రదార ధన ఆర్తి ధీః న పరం విందతే మూఢః భ్రామ్యన్ సంసార వర్త్మసు. ఇదిగో పుత్రులు అంటే పిల్లలు, భార్యో, భర్తో, పిల్లలో ఏదో ధనాన్ని సంపాదించుకోవడం, ఏవో అర్థాలు, పదార్థాలు తెచ్చుకోవడము, వీటితో తగులుకుని ఉన్న బుద్ధితో ఉన్నవాళ్ళు ఏదో ఇళ్ళల్లో ఉంటారు, గృహస్థాశ్రమాల్లో ఉంటారు, కూట ధర్మాల్లో ఉంటారు. కూటమంటే ఏవైతే కుటిలమై ఉంటాయో, ఏవైతే మిథ్యా ధర్మాలు, అసత్ ధర్మాలై ఉన్నాయో, అటువంటివన్నీ రకరకాల కపట ధర్మాలు, అసత్ ధర్మాలన్నింటిలోకి వెళ్ళి తగులుకుని, అదే సంసార వర్త్మసు సంసార మార్గాల్లోనే భ్రామ్యన్ పరిభ్రమిస్తూ ఉన్న ఏ మూర్ఖుడున్నాడో వాడు పరం న విందతే పరాన్ని పొందడు గదండీ అని చెప్తున్నాడు. నీ సంగతి నువ్వు చెప్పు కదండీ! పక్కన వాడి సంగతి నీకెందుకు? నువ్వే పట్టించుకోకుండా ఇట్లా కర్మల్లో పడి తిరుగుతూ ఉంటే నీ శ్రేయస్సు కోరి గురువుగారొచ్చి, "నువ్వెందుకయ్యా అట్లా చేసినావు?" గురువుగారొచ్చి ఏమడిగాడు? "ఎందుకు రాజా అందరూ అట్లా కర్మలు చేసుకుంటూ ఎందుకు తిరుగుతున్నారని నువ్వు అనుకుంటున్నావు?" అని అడగలేదు గదా! నీ సంగతి అడిగాడు. "కర్మలు చేస్తూ ఉంటే నీకు శ్రేయస్సు కలుగుతుందని ఎట్లా అనుకుంటున్నావు?" అంటే, "నాకు తెలీదండి నువ్వే జెప్పండి." అసలు ఇట్లా తిరుగుతున్న వాళ్ళకండి అటువంటి మూర్ఖులకు పరమన్నది తెలీదండి అని చెప్తున్నాడు. ఇట్లా చెప్పేవాళ్ళు గూడా మనకు చాలా మంది ఉంటారు. వాళ్ళు అట్లానే ఉంటారు. పక్కన వాళ్ళందరిని కామెంటింగ్ జేస్తుంటారు కూర్చొని. వాళ్ళు అట్లానే ఉంటారండి. ఎవరు అసలు కనీసం వినను కూడా వినరండి.
భగవద్గీత గురించి కూడా ఎవరు పట్టించుకోరు. మోక్షం గురించి ఎవరు ఆలోచించరండి. వాళ్ళందరూ ఇట్లా ఉంటారు, చెడిపోతారండి అని చాలా మాట్లాడతారు. మరి వీళ్ళేం చేస్తున్నారని పట్టించుకోకుండా. ఆ రకంగా ఏంటో ఆయనే వచ్చి అడిగాడు కాబట్టి "నువ్వు జెప్పు. మిగిలిన వాళ్ళందరూ అట్లా ఉంటారు, చెడిపోతుంటారు" అనేంటో జెప్పాడు. ఇటువంటి మనస్థితిలో ఉన్నవాడు అసలు సిద్ధమే లేడు. ఆయన సిద్ధమై లేడు. ఆయన మనస్సు అసలు ఈ ఉపదేశాన్ని పొందడానికి రెడీగా లేదు. కర్మల్లోనే ఉన్నాడాయన తగులుకుని. అయినా కూడా ఇటువంటి వాళ్ళని కూడా మరి ఇది కాదు, అది అని వాళ్ళకు దారి చూపించవలసి ఉంటుంది గాబట్టి వస్తారు మరి గురువులు. నా స్వానుభవం ఏమి అంటే, వాళ్ళే వచ్చి మనల్ని అడిగితే, మనం చెప్పింది నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. మనం వెళ్లి వాళ్లకు "ఎందుకయ్యా నువ్వు కర్మలు ఇట్లా చేస్తూ ఉన్నావు? దీనివల్ల నీకేమైనా మోక్షం వస్తుందా? జ్ఞానం వస్తుందా? ఏమొస్తుంది? ఎందుకు చేస్తున్నావు ఈ కర్మలన్నీ?" అని అడిగితే, "నాకు తెలీదండి. వాళ్ళు వీళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, అందుకని చేస్తున్నాను" అని చెప్తారు. ఒకవేళ మనము ఈ ఉపదేశం అంతా చేస్తున్నామంటే లేతే కావాలంటే మీరు చెప్పండి వింటాము అంటారు. మనం ఒకవేళ నిజంగా చెప్పినా కూడా వాళ్ళు వినరు. వాళ్ళకు ఇంకా ఆ స్థితి కలగకపోతే, మనసిటు తిరగకపోతే చెప్పినా వినరు. కానీ ఇక్కడేం జరుగుతుందో మన వ్యాసుల వారు ఎందుకు ఈ కథ మనకు నేర్పిస్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. అసలు ఈ ప్రాచీన బర్హి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాకపోయినా ఒక్కసారికైనా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడా? తెలుసుకున్న విషయాన్ని ఏ విధంగానైనా వాడుకుంటాడా ఏమి అని చూద్దాము. ఏం చెప్పబోతూ ఉన్నారో మన వ్యాసుల వారు. కానీ ఆయన మనస్థితి ఇట్లా ఉంది. నేను ప్రశ్నల్ని ముందు చాలా జాగ్రత్తగా చూస్తాను. ప్రశ్న వేసేవాడి మనస్థితి ఎట్లా ఉంది? వాడు ప్రశ్నని ఏ రకంగా ఫార్మాట్ చేస్తూ ఉన్నాడో, వాడు ఎటువంటి పద్ధతిలో ప్రశ్న అడుగుతున్నాడో అని ఆ ప్రశ్న గురించి ముందు చాలా జాగ్రత్తగా చూస్తాను. ఎందుకంటే ప్రశ్నను బట్టి జవాబుంటుంది. ప్రశ్న వేసేవాడిని బట్టి జవాబుంటుంది. గురువులు ఉపదేశం ఎట్లైనా చేస్తారు. ఇదే నారదుల వారు ఎటువంటి వాళ్ళకైనా ఉపదేశం చేయగలరు. అయితే ఆ ఉపదేశం పొందుతూ ఉన్నవాడు ఎటువంటి మనస్థితితో ఉన్నవాడు, వాడేమి కోరుకుంటూ ఉన్నాడు, వాడు ఏమి అడుగుతూ ఉన్నాడు, వాడేమి వింటాడో అన్న విషయాలు తెలియాలి అంటే వాడు అడుగుతున్న ప్రశ్నలను ముందు అధ్యయనం చేయాలి. అందరికీ ఒకటే ఉండవు ఉపదేశాలు. కాబట్టి అంత జాగ్రత్తగా ప్రతి చోట ఆ ప్రశ్న ఎవరు వేసినా సరే ఏమి అడుగుతూ ఉన్నాడు, ఎందుకు అని ఆలోచన చేస్తాను. సరే ఆయన మనస్థితి ఇట్లా ఉంది అని మనం ఐడెంటిఫై చేశాం గదా! నారదుల వారు చెప్పే ఉపదేశం విందాము. "భో భో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్య త్వయా అధ్వరే సంజ్ఞాపితాన్ జీవసంఘాన్ నిర్ఘృణేన సహస్రశః." ఇంక ఎంతో దూరం చూడవలసిన పని లేదు రాజా. చాలా దూరం చూడవలసిన పని లేదు. ఓ రాజా, ఓ ప్రజాపతి, పెళ్ళిళ్ళు చేసుకుంటావు, గృహస్థాశ్రమంలో ఉండి పిల్లల్ని కంటావు, పెంచుతావు, ఇంకేంటేంటో చేస్తుంటావు. ఇక్కడిక్కడే ఉన్నావు గదా! నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వేం చేస్తున్నావో చూసుకుంటున్నావా? యజ్ఞాలు చేయడం చాలా గొప్ప విషయము. యజ్ఞాలు చేస్తే గొప్ప పుణ్యాలు కలుగుతాయి. వాటితో నాకు గొప్ప లోకాలు కలుగుతాయని ఆశపడి ఏవేవో యజ్ఞాలన్నీ చేస్తూ తిరుగుతూ ఉన్నావు గదా! కర్మకాండ బాగా అర్థం చేసుకొని, కర్మకాండ భాగంలో ఉన్న మొత్తం యజ్ఞాలన్నీ నీ ఇచ్చ వచ్చినట్టు ఆ దర్భలు పుచ్చుకొని మొత్తం భూమంతా పరిచి యజ్ఞాలు చేస్తూ వెళ్తూ ఉన్నావు గదా! ఆ యజ్ఞాల వల్ల నీకు కలిగే పుణ్యాలు, ఆ పుణ్యాల వల్ల నీకు కలిగే ఊర్ధ్వ లోకాలు వాటి గురించి చూసుకున్నావా నువ్వు? నేను చూపిస్తాను చూడు. ఆ పశువులను పశ్య. ఆ పశువులున్నాయా? త్వయా నీ చేత ఆ అధ్వరంలో నువ్వు చేసే యజ్ఞాల్లో ఆ జీవ సంఘాలన్నీ ఎన్ని జంతువులను యూపస్తంభాలకేసి కట్టి, ఎన్ని పశువులను నువ్వు దయ లేకుండా, ఘృణ అంటే దయ, నిర్ఘృణ అంటే దయ లేకుండా ఉన్న నీ చేత ఎన్ని పశువులు, ఎన్ని మూగ జీవులు సంజ్ఞాపితాన్ చంపబడ్డాయో, ఆ సంహరించబడ్డవన్నీ సహస్రశః వేల కొద్దీ ఇన్ని యజ్ఞాలు చేశావు. పశువుల్ని అదే పనిగా చంపుతూ పోయావు. దానివల్ల నీకు పుణ్యమొచ్చిందా? పాపమొచ్చిందా? ఆలోచన చేశావా రాజా? యజ్ఞాలు చేస్తే పుణ్యాలు కలుగుతాయని నీ ఇష్టం వచ్చినట్టు యజ్ఞాలు చేస్తూ పోతావా? ఆ యజ్ఞాల్లో జీవహింస ఉంటుందని నీకు తెలీదు?
ఆ జీవహింస చేస్తూ పోతే ఆ హింస వల్ల అహింస పరమ ధర్మం కాదు మనకు. నువ్వు చేసే జీవహింస వల్ల ఎన్నో మూగ జీవాలను నువ్వు ఆ విధంగా అన్యాయంగా దయ లేకుండా సంహరిస్తూ వెళ్ళడం వల్ల నీకు ఆ యజ్ఞాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వచ్చిందేంటో తెలీదు గానీ, ఈ విధంగా చేయడం వల్ల నీకు ఎంత పాపమొచ్చుంటుందో చూసుకున్నావా? ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతః వైశసం తవ సంపరేతం అయక్కూటైః ఛిందంతి ఉద్ధిత మన్యవః తెలుసా నీకు? ఏతే ఆ పశువులన్నీ ఊరుకుంటాయా? నువ్వు చంపుకుంటూ పోయిన పశువులన్నీ త్వాం సంప్రతీక్షంతే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. తవ వైశసం నువ్వు చేసిన ఈ హింసను స్మరంతః జ్ఞాపకం బెట్టుకుని నువ్వు చచ్చిపోయి అక్కడికి వెళ్తే అవి ఉద్ధిత మన్యవః వాటిలో కోపం అంతకంతకు ఉద్ధతిగా పైకొచ్చి నిన్ను అయక్కూటైః ఇనుప కొమ్ములతో చిందంతి చిన్నాభిన్నం చేస్తాయి తెలుసా? చంపుకుంటూ పోతావా నువ్వు ఇనుప స్తంభాలకేసి పశువుల్ని కట్టి, నీ ఇష్టం వచ్చినట్టు ఏవో పుణ్యాలొస్తాయి, పుణ్య లోకాలొస్తాయి, నీకేంటో ఇహంలో, పరంలో భోగాలన్నీ ఉంటాయని కోరికలతో ఉండి, 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 ఉండి అన్యాయంగా హింసలన్నీ చేస్తూ పోతే ఆ పాపం కూడా వస్తుందని నువ్వు చూసుకోలేదు? ఆ పశువులన్నీ ఊరుకుంటాయా? నువ్వు చచ్చి అక్కడికొస్తే నిన్ను పొడిచి చిన్నాభిన్నం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటాయి తెలుసా నీకు? ఆలోచన చేశావా ఎప్పుడైనా? అని అడుగుతూ ఉన్నారు. అందుకోసమే ఉండే ఉంటాయి కర్మకాండలో. చాలా యజ్ఞాలుండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. క్రియలతో కూడి నువ్వు ఏది చేసినా సరే తప్పకుండా జీవహింస ఉంటుంది. అది మాత్రం గ్యారంటీ. ఉంటే ఉన్నది అని పట్టించుకోకుండా నాకేదో మంచి జరుగుతుందని చేసుకుంటూ పోయావంటే దాంతో పాటు పాపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని యజ్ఞాలుంటాయి. కొన్ని యజ్ఞాలెందుకు? ఒక్క యజ్ఞం ఉంటుంది. ఆ ఒక్క యజ్ఞంతో మాత్రము పాపమన్నది ఉండదు. పాపపు స్పర్శ లేకుండా కేవలము పుణ్యంతో మాత్రమే కూడి ఉన్న ఒకే ఒక మహాయజ్ఞము జ్ఞానయజ్ఞము. నువ్వు జ్ఞానయజ్ఞం చేశావంటే పశువధ లేదు. వేరే ఇతర జీవహింస లేదు. ఏ విధమైన లౌకికమైన క్రియలతో సంబంధం లేదు. కేవలము జ్ఞానపరంగా నువ్వు కూర్చుని ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉన్నావు. నువ్వు స్వాధ్యాయం చేస్తూ ఉన్న దాన్ని నిస్వార్థంగా నలుగురితో పంచుకుంటూ ఉన్నావు అంటే, దాన్ని మించిన మహాయజ్ఞం ఇంకొకటి లేను గూడా లేదు. అయితే దాన్ని మాత్రం వదిలిపెట్టి, ఇదిగో మిగిలినవన్నీ కర్మకాండ భాగంలో చెప్పినవన్నీ చేసుకుంటూ పోతే, నీకు పుణ్యం ఎంతొచ్చిందో తెలీదు గానీ, పాపం కూడా అంతే వస్తుందని నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది మరి. అందుకని అందుకనే మనము. అందుకనే ఇటువంటి కర్మలు చెయ్యము. అందుకనే ఇటువంటి యజ్ఞాలు జెయ్యము. అందుకనే ఇటువంటి ధర్మాలు చేయము. ప్రాణిహింసతో కూడుకున్నవేవి చేయము. ప్రాణిహింసతో కూడుకున్న పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు ఏవి జెయ్యం మనము. ప్రాణిహింస అంటే మూగ జీవాలని, జంతువులను బలివ్వడమే గాదు. మిగిలిన మనుషుల్ని బాధ పెట్టడం కూడా చెయ్యరాదు. మనుషుల్ని బాధ పెట్టరాదు అంటే వేరే వాళ్ళని బాధ పెట్టరాదు. నన్ను నేను హింసించుకుంటాను. తెల్లవారుజామున లేచి చన్నీళ్ళ స్నానాలు జేస్తాను. ఇంకేంటేంటో జేస్తాను అని ఈ రకంగా నన్ను గూడా నేను హింసించుకోరాదు. నన్ను కూడా మనస, వాచ, కర్మణ నేను హింసించుకోరాదు. పక్కన మనుషుల్ని హింసించరాదు. మూగ జీవులను హింసించరాదు. పశుపక్షువులను. అట్లానే చెట్లు, చేమలు, నీళ్లు, నిప్పు, గాలి ఏది చెడిపోయే విధంగా, వాటికి హాని కలిగే విధంగా ఏ పని చేసినా సరే యాగం జేస్తూ ఉన్నారు అంటే కర్మకాండలో చూపించిన యాగాలు జేస్తూ ఉన్నారు అంటే, ఆ చుట్టుపక్కలంతా పొగ చూరుకుని, రకరకాల ఏవేవో ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి అగ్నిలో వేసి కాల్చి, లేదా ఇంకా శారీరకమైన మిగిలిన రకాలైన హింసలన్నీ పెట్టుకుని, జ్ఞానము లుప్తమైన తర్వాత, ఇంత చేస్తే గూడా జ్ఞానముందా ఎక్కడైనా? జ్ఞానము లోపించిన తర్వాత ఎన్ని క్రియలు చేసినా సరే దానివల్ల పాపమే తప్ప, పతనమవ్వడమే తప్ప, ఊర్ధ్వగతి అన్నది ఎక్కడ ఉంటుంది? అందుకని ఇవన్నీ చూసుకొని మనం ఇటువంటివి చెయ్యం అందుకనే. కూర్చొని చదువుకొని చదువు చెప్తూ ఉంటాం. అది పొద్దస్తమానం మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళము.
చదువుకుంటూ ఉంటాం, చదువు చెప్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఎక్కడ హింస లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాము. సరే. కాబట్టి నీకీ విషయం బాగా అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ఒక్క చెప్తా పట్టు. అత్ర తే కథయిష్యే అముం ఇతిహాసం పురాతనం. పురంజనస్య చరితం నిబోధ గదతః మమ. అత్ర ఈ విషయం గురించి నీకు అముం ఇదిగో ఇదొకటున్నది. ఇతిహాసం. చాలా పాత కథ ఇది. కొత్తగా ఇప్పుడు నేను కల్పించి చెప్తుంది కదా! చాలా ఎంత పాత కథ. ఆత్మ ఎంత సనాతనం, పురాతనమో ఇదంత పురాతనమైన కథ. అనాదిగా వస్తూ ఉన్న కథ. కొత్త కథ గాదు. దీన్ని నీకు కథయిష్యే చెప్తాను పట్టు. అనగనగా పురంజనుడని ఒకాయన ఉండేవాడు. ఆయన చరిత్ర ఇది. ఆయన కథ. గదతః మమ చెప్తూ ఉన్న నా నుంచి నువ్వు నిబోధ తెలుసుకో. ఇప్పుడేం జరిగిందంటే, ఆసీత్ పురంజనః నామ రాజా ఓ రాజన్ బృహత్ స్రవాః పాపం. తస్య అవిజ్ఞాత నామ ఆసీత్ సఖా అవిజ్ఞాత చేష్టితః. ఇక్కడ ఉన్నవాడు ఎవడు? మనవాడు పురంజనుడు. ఆయన పేరది. ఆయన ఒక రాజుగారు. ఆయన బృహత్స్రవాహ బాగా చదువుకున్నవాడు పాపం. గొప్పగా చదువుకున్నాడు. గొప్ప జ్ఞాని పాపం. ఆయనకు అవిజ్ఞాత నామ ఏమి పేరు గూడా ఏంటో గూడా తెలియకుండా ఉన్న ఒక స్నేహితుడు ఆసీత్ ఉండేవాడు. పురంజనుడని పేరున్న ఒకాయనున్నాడు. ఆయనకి ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడికి పేరేంటో గూడా తెలీదు. ఇప్పుడు ఆ స్నేహితుడు పైగా ఆయన ఏం చేస్తుంటాడో గూడా తెలీదు. అవిజ్ఞాత చేష్టితః. ఈ పురంజనుడి ఫ్రెండ్. ఆయన పేరేంటో ఎవరికీ తెలీదు. ఆయన ఏం చేస్తుంటాడో ఎవరికీ తెలీదు. కానీ ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఈయన మనవాడు పురంజనుడు. అన్వేషమాణః శరణం బభ్రామ పృథివీం ప్రభుః న అనురూపం యదవిందత్ అభూత్ విమనాః ఇవ. ప్రభువు మనవాడు పాపం. అన్వేషమాణః వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఈ పృథివి భూమెంతా వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆయనకు అనురూపమైన తగిన ఒక శరణము, ఆశ్రయము కోసము వెతుకుతూ బభ్రామ పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఏదైతే పాపము ఆయనకు కావాలనుకున్న, ఆయన కోరుకున్న, ఆయనకు తగిన ఆశ్రయం ఎక్కడ అవిందత్ ఆయనకి కనపడలేదు. ఆయన పొందలేకపోయేసరికి మనవాడు పాపము విమనాహ ఇవ అభూత్. విమనస్కుడయ్యాడు. ఆయన మనసు బాలేదు పాపం. చాలా అప్సెట్ అయ్యాడు. సరే ఇంతకీ న సాధు మేనే తాః సర్వాః భూతలే యావతీః పురః కామాన్ కామయమానః అసౌ తస్య తస్య ఉపపత్తయే. తస్య ఏవేవో ఆయనకి అవో ఇవో ఏవేవో కామాన్ కోరికలు ఉన్నాయి పాపం. కామయమానః బాగా కోరికలతో ఉన్నవాడు అసౌ ఈయన. అయితే పాపము ఆ ఉపపత్తయ్యే ఆ కోరికల్ని తీర్చుకుందామంటే అయ్యో! ఈ భూమి మీద ఎక్కడ వెతికినా గూడా యావతీహి పురః ఆయనకు కోరికలు తీర్చుకోవడానికి వీలుగా ఉన్న పురము, ఊరన్నది ఎక్కడ మేనే ఆయన ఎక్కడ ఏదో తెలియదు. ఆయన సర్వాహ పాపం భూమి మీద ఉన్న ఊళ్ళన్నీ తిరిగాడు. భూమి మీద ఉన్న ఊళ్ళన్నీ తిరిగి చూసాడు. ఏ ఊరు ఆయనకి సరిపోలేదు. ఆయన కోరికలు ఆయనకు చాలా ఉన్నాయి కోరికలు. కోరికలన్నీ తీరడానికి కావలసిన ఒక ఊరు గావాలనుకున్నాడు. అదే కనిపించట్లేదు. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. అయినా వెతుకుతూనే ఉన్నాడు. అయితే ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ఏకదా హిమవతః దక్షిణేషు అధః సానుషో దదర్శ నవభిః ద్వార్భిః పురం లక్షిత లక్షణం. నవభిః ద్వార్భిః అంటే 9 ద్వారాలతో ఉన్న ఒక పురం అనగానే మీకు ఈ కథ దేని గురించి, ఎవరి గురించి అని పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడేం జరిగిందంటే
పురంజయుడు, పురంజనుడు. పురంజనుడు ఇంతకెవరు? మనవాడు పురిసేతే ఇతి అని పురంలో ఉండేవాడు, పురుషుడు అనర్థం. పురం అంటే ఈ దేహం. అందులో ఉండేవాడు. అందులో ఎట్లా ఉన్నాడు? ఈ దేహంలో ఎట్లా ఉన్నాడు వాడు? జనుడు వాడు. జీవభావంతో ఉన్నాడు. జీవభావంతో ఈ దేహంలో ఉన్నవాడెవడున్నాడో వాడిని జీవుడు అని పిలుస్తారు టెక్నికలీ. వీడు బృహత్స్రవాహ బాగా చదువుకున్నవాడు, మహాజ్ఞాని అని చెప్తున్నారు గాబట్టి, వీడినే ప్రజ్ఞానాత్మ అని గూడా పిలుస్తారు. జీవాత్మ లేదా ప్రజ్ఞానాత్మ అని పిలుస్తారు వీడినే. ఇప్పుడు వీడి కథ గూడా కొత్తది గాదు, పురాతనం. ఎందుకంటే, ఇదిగో ఈ దేహాలు ఎప్పటినుంచో వస్తున్నాయి. అనాదిగా ఈ దేహాలు వస్తూ ఉన్నాయి. ఆ పురుషుడి కథ ఉపాధులు తెచ్చుకుని, అందులో జన్మలు తెచ్చుకుని, అందులో కర్మలు చేస్తూ, ఏదో అనుభవాల కోసము తిరుగుతూ ఉన్నవాడి కథ ఇప్పటి కథ గాదు. ఆ చరిత్ర ఎవరి చరిత్ర ఇంతకి? పురంజనుడు ఎవరింతకి? నేనే. ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి వాళ్ళు పురంజనులే. ఎందుకు అంటే, ఆ పురంలో జన్మ తీసుకొని వచ్చి కూర్చున్నారా లేదా? కాబట్టి. మీ కథ. ఇప్పటి కథ గాదు. ఏదో పలానా 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద, 100 ఏళ్ల కింద పుట్టిన నేను గాదు. ఈ రూపము ఇప్పుడొచ్చుండొచ్చు, ఇంతకు ముందు లేకపోయుండొచ్చు. ఈ రూపం పడిపోయిన తర్వాత ఉండకపోయుండొచ్చు. నేనెప్పుడూ ఉంటాను. ఇదిగో ఈ ఉపాధులు వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాను. నా కథ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీ కథే మీకు విచిత్రంగా, అందంగా, చాలా నాటకీయంగా, చాలా డ్రమాటిక్‌గా చెప్తారు మన వ్యాసుల వారు. మీ కథే చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నానని కూడా అన్నారు. కాబట్టి అనగనగనగనగా మీరున్నారు. మీరు పాపము ప్రజ్ఞానమే కానీ, అజ్ఞానంతో, కోరికలతో ఉన్నారిప్పుడు. మీకొక ఫ్రెండున్నాడు. మీరు జీవభావంతో ఉంటే అనగనగా ఒక చెట్టున్నది. చెట్టు పైన 2 పక్షులున్నాయి. ఆ పక్షుల్లో ఒక పక్షి ఏదో అనుభవిస్తుంటుంది, ఏడుస్తుంటుంది. ఒక పక్షి ఏమి తినకుండా ఉంటుంది, చూస్తుంటుంది. ఆ పక్షుల్లో అనుభవాల వెంటపడి వెంపర్లాడుతున్న పక్షి మీరు. మీ పేరు పురంజనుడు. ఇంకా అందులోనే ఇంకొక పక్షి ఉన్నది. దానికేం పేరో గూడా ఏమి తెలీదు. దానికొక పేరు లేదు, ఊరు లేదు, నామం లేదు, రూపం లేదు దానికి. ఏమి కర్మ లేదు, గుణము లేదు. అదట్లా ఉంటుంది. అవిజ్ఞాత నామం అది. అదేం చేస్తుందంటే చేయడానికి ఏమీ లేదు. అది కర్మలు గూడా చెయ్యదది. కర్త గూడా గాదు. అది అవిజ్ఞాత చేష్టితం అది. అవిజ్ఞాత నామంతో ఉన్న ఒక ఫ్రెండ్ మీకున్నది పాపం. మీరు జీవాత్మ అని మిమ్మల్ని మీరనుకుంటే, పరమాత్మ అని గూడా మీరే మళ్ళీ ఇంకా ఒక రిఫ్లెక్షన్ లాగా అక్కడే ఉంటారు. 2 అక్కడే ఉన్న 2 మీరే. నేను జీవాత్మ, అది పరమాత్మ అనుకుంటారు గాబట్టి, ఏదో బింబ ప్రతిబింబాల్లాగా ఉంటారు. 2 పక్షులు అక్కడే ఉంటారు. ఎప్పుడు జూసినా ఏదో బొమ్మ, బొరుసులాగా. సరే మీరేం జేశారు ఇంతకి? అనగనగా ఎప్పుడు జూసినా ఇది సనాతనమైన కథ ఇది. పురాతనమైన కథ. ఇంకెప్పుడు ఇట్లానే జరుగుతూ ఉంటుంది. అన్వేషిస్తూ ఉంటారు. ఏ శరీరంలోకి దూరుదామా మనము? ఏదో ఒక బాడీలోకి దూరితే అనుభవాలన్నీ పొందొచ్చు. అది. అందుకని తిరుగుతూ ఉంటారు. పొద్దస్తమానము. మీకు తగిన రూపంతో ఉన్న దేహం కావాలి అని. అయితే ఇక్కడ చెప్తున్నదెవరికి? మనుషులకు చెప్తున్నారు. మనుషులకు మాత్రమే ఈ విషయాలు తెలుసుకునేందుకు అధికారం ఉన్నది. ఎందుకంటే ఆ ఉపాధికి ఆలోచన చేసే లక్షణం ఉంటుంది. మనిషన్న ఉపాధికే మననంతో, విచారణతో విషయాల్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ లక్షణం ఉంటుంది గాబట్టి మనిషికే చెప్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఈ జీవుడు అన్ని రూపాల్లోకి దూరొచ్చు. దాందేముంది? జీవభావంతో జీవించిన ప్రతి ప్రాణిలో వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నది స్పెసిఫిక్‌గా మనిషి గురించి. అందుకని అనురూపమైన ఒక రూపం కావాలి. దేనికి తగిన కోరికలున్నాయి మరి. కోరికలున్నాయి. ఆ కోరికలు అన్నీ తీర్చుకోవడానికి కావలసిన తగిన ఉపాధి మిగిలిన అన్ని జీవుల కన్నా గూడా ఎక్కువగా అనుభవాలు పొందగలిగిన ఉపాధి మనిషి ఉపాధి. కాబట్టి దాని కోసం వెతుకుతూ, తిరుగుతూ ఉండి, ఒకానొక సమయంలో దక్షిణ మార్గంలో ఎప్పుడైనా సరే, ఉత్తర మార్గంలో ఉపాధులుండవింక. ఉత్తరించిపోయిన తర్వాత
అన్నింటిని తరించి దాటిపోయిన తర్వాత ఇంకా ఉపాధులుండవు. కానీ ఉపాధి కావాలి అంటే దక్షిణంలోకి దక్షతతో కర్మలు చేసే మార్గంలోకి, కర్మ మార్గంలోకి వచ్చి తీరాలి. సరే, కర్మల్లోకి వస్తేనే జన్మలుంటాయి గాబట్టి, మనవాడు ఒక పురాన్ని చూసుకున్నాడు. ఈ దేహమన్న పురాన్ని చూసుకున్నాడు. దానికి సర్వలక్షణాలు ఉన్నాయి. ఉండవలసిన లక్షణాలు, మొత్తం చిహ్నాలు, గుర్తులున్నాయి. అది ముఖ్యంగా నవభిః ద్వార్భిః ఉంటుందది. 9 ద్వారాలతో ఉంటుంది. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు పుటాలు, ఒక నోరు, ఒక మలావయవము, ఒక మూత్రావయవము అని మొత్తం 9 రంధ్రాలతో ఉన్న ఈ తోలు తిత్తిని, ఈ దేహాన్ని ఉపాధిగా సెలెక్టింగ్ చేసుకున్నాడు మనవాడు. ఆ పురం జూసుకున్నాడు. ఏదైతే పూర్ణం చేస్తుందో అది పురమని దానికర్థము. వీడు ఆ పురంలో పూర్తిగా నిండి, ఏదో తోలు తిత్తిలో గాలి నిండినట్టు నిండి, ఆ పురాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇంతకి మన పురం ఎట్లా ఉన్నది? ప్రాకార ఉపవన అట్టాల పరిఖైః అక్షతోరణైః స్వర్ణ రౌప్య ఆయసైః శృంగైః సంకులాం సర్వతః గృహైః. దానికి ప్రాకారాలుంటాయి. ఏదో గోడల్లాంటివి. చర్మము లాంటివన్నీ. ఆ చర్మం గూడా మళ్ళీ డైసెక్టింగ్ జేసి దాన్ని క్రాస్ సెక్షన్ చూపిస్తే అది నిజంగా గోడ కట్టినట్టే ఉంటుంది. ఉపవనాలుంటాయి అందులో. ఉద్యానవనాల్లాంటి ఏదో మనసు మొదలైనవన్నీ. రకరకాల పూలతో వాటితో ఇంక వికసిస్తూ ఉంటుందది. అట్టాలకాలుంటాయి, కోట బురుజులు, పరిఘలుంటాయి, అగడతలు, అక్షతోరణాలుంటాయి. దాని చుట్టూ అక్షములంటే మళ్ళీ ఇంద్రియాలని గూడా అర్థం ఉంది. తోరణాలతో అంటే ద్వార తోరణాలేవి మనకు ఇంద్రియాలే. వాటన్నిటితో ఉంటుందది. బంగారము, వెండి, అయస్సు, అన్న శృంగములతో ఉంటుంది. ఆఫ్‌కోర్స్ గ్యారంటీ అనుమానమే లేదు. రౌప్యం అంటే వెండి అంటే తెల్లగా ఉంటుంది. సాత్విక గుణము, సత్వగుణము. అయస్ అంటే ఇనుము, జడ పదార్థము, నలుపు, తమోగుణము. స్వర్ణము ఎర్రగా ఉంటుంది. అంటే ఎరుపు వర్ణంతో కూడి ఉంటుందది. స్వర్ణం అంటేనే దానికి అర్థము ఏదైతే ఆకర్షిస్తుందో అని. రజోగుణము. ఆ 3 గుణాలు శృంగాల్లాగా ఉంటాయి దానికి. ఆ బాడీలో. సర్వతః గృహైః సంకులాం. మొత్తం అంతా చిన్నవి, పెద్దవి ఇళ్ళతోటి గృహాలంటే గ్రహించేవని అర్థం. గృహం అన్న దానికి అర్థం గ్రహించేది అని అర్థం. గ్రహించే వాటితో నిండి ఉంటుంది. గ్రహించేవి చాలా ఉంటాయి మరి. ఇంద్రియాలు గ్రహిస్తూ ఉంటాయి. మనసు, బుద్ధి మొదలైనవి గ్రహిస్తూ ఉంటాయి. ఏదో అన్నీ ప్రతిదీ గ్రహిస్తూనే ఉంటాయి. గ్రహాలతోటి నిండి ఉంటుంది పట్టుకునే వాటితోటి. సరే, ఇంతకి పైగా నీల స్ఫటిక వైడూర్య ముక్త మరకత అరుణైః క్లుప్త హర్మ్యస్థలీం దీప్తాం శ్రియా భోగవతీం ఇవ. నల్లగా ఉంటుందిట, స్ఫటికం తెల్లగా ఉంటుందిట, వైడూర్యం కొంచెం క్యాట్స్ ఐ అని పిలుస్తారంటే యెల్లోయిష్ కలర్‌లో, ముక్తాలు అంటే ముత్యాలు తెల్లగా, మరకతాలు ఏవో పచ్చలు, అరుణాలు ఎరుపు, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను చాలా భావన చేశాను మన పురం గురించి. నీలం అంటే నల్లగా ఉండడం. ఎక్కడెక్కడ ఉంటుంది నల్లగా? జుట్టు నల్లగా ఉంటుంది. కంట్లో కనుపాప నల్లగా ఉంటుంది. సరే, స్ఫటికము ఏదో మరీ తెల్లగా ఉండాలి. ఎక్కడ స్ఫటికంలాగా ఉండేదెక్కడుంటుంది మనకు? ప్రాబబ్లీ మన కంట్లో కనుపాప చుట్టూ తెల్లగా స్ఫటికంలాగా ఉంటుందంటారా? సరే, దాని గురించి మీరు గూడా భావన చేయండి. వైడూర్యము క్యాట్స్ ఐ లాగా ఉండాలి అంటే కొంచెం పసుపు పచ్చ రంగులో ఉండాలి అంటే ప్రాబబ్లీ స్కిన్ అయ్యుండొచ్చు. ముత్యాలు మరీ తెల్లగా ఉండాలంటే పళ్ళు. కళ్ళు ముత్యాల్లాగా ఉంటాయని జెప్తారు కాబట్టి అక్కడ ఫిక్స్ అవుదాము. మరకతాలు అంటే పచ్చలు బ్లూయిష్ కలర్‌లో ఉండాలి. బ్లూయిష్ కలర్‌లో ఏముంటాయి? అసలు యాక్చువల్‌గా ఒక్కొక్కసారి ఈ జుట్టు రూట్స్ కూడా బ్లూయిష్ కలర్‌లో ఉంటాయి. ఇంకేమైనా ఉండొచ్చేమో ప్రాబబ్లీ. ఒక్కొక్కసారి వెయిన్స్ కూడా బ్లూ కలర్‌లో కనిపిస్తుంటాయి. సరే, అరుణము ఎర్రగా ఉన్నాయంటే పెదాలు ఎర్రగా ఉంటాయి. అరచేతులు అవి ఎర్రగా ఉంటాయని జెప్తారు. సరే. ఇప్పుడు క్లుప్త హర్మ్యస్థలి చక్కగా ఎత్తుగా ఉన్న హర్మ్యాలు, చదునుగా ఉన్న
స్థలాలు ఆఫ్‌కోర్స్ ఫ్లాట్‌గా ఉన్న స్థలాలేవి అంటే వీప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎత్తుగా ఉన్నది ఏదో హర్మ్యంలాగా అంటే తల అనుకోండి. పోనీ ఏదో ముక్కు అట్లాంటివి. దీపిస్తూ ఉన్న స్త్రీలతో అది ఎందుకంటే ప్రకాశం ఉంటుంది. జీవమున్న దేహానికి చుట్టూ ఆరాలాగా ఉంటుంది. భోగవతి నగరం ఇంకా భోగాలు అనుభవించడం కోసమే కదా బాడీ ఉన్నది. బాడీ ఉన్నది అంటే ఏవో భోగాలు, అనుభవాలు ఉంటూనే ఉంటాయి మరి. దానికింకా ఏమున్నాయి మన బాడీకి. సభా చత్వరరథ్యాభిः ఆక్రీడాయతన आपणैः చైత్యధ్వజ పతాకాభిः యుక్తాం విద్రుమ వేదిభిः. సభలుంటాయి. మనసు ఒక సభ అనుకుందాము. లేదా ఇంకోటనుకుందాము. బుద్ధి సభ అనుకుందాము. ఎందుకంటే సీరియస్ డిస్కషన్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. చత్వరం అంటే 4 రోడ్ల కూడలి అట్లాంటివనుకుందాము. అది మనసు. ఇంకది గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ మన మనసు. రథ్యాలు అంటే వస్తూ పోతూ ఉండేవి ఈ ఇంద్రియాలనుకోండి. క్రీడాయతనాలు ఆడుకోవడానికి రకరకాల ప్రాంతాలు. మన మనసులో గూడా ఎన్నెన్నో ఆడుకోవచ్చు. ఒక్కొక్కసారి మనసులో ఇంకా ముచ్చట్లయిపోయినాయంట. చత్వారంలో కూర్చొని ఏదో రోడ్ల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నట్టు మనసు నిండా రకరకాల డిస్కషన్స్ ఉంటాయి. అవి కాక ఆటలు, పాటలన్నీ అక్కడే ఉంటాయి. ఆపణాలు. ఆపడం అంటే బజారు. నిజం బజారంటే ఇంక అంతా ఇంతా గాదు. ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ వ్యవహారాలు. మొత్తం ఈ బాడీ తోటి ఇంక అన్ని ఇంద్రియాలని, మనసుని వాటిని బెట్టుకొనే. చైత్యాలు చల్లగుండే ప్రదేశాలు ఏదో గజబోస్‌లాగా, ధ్వజాలు, పతాకాలు వీటన్నింటితో విద్రుమ వేదిభిః పగడాలతో చేసిన వేదికలు ఈయన ఏమేమి జూసారో, ఈయన ఏమేమి జూసారో మన వ్యాసుల వారు బాడీలో ఎక్కడెక్కడ ఈ పార్ట్స్ అన్నీ జూసారో ఏదో ఊరు వర్ణించినట్టు ఈ పురాన్ని, దేహాన్ని వర్ణిస్తూ ఉన్నారు. సరే విద్రుమ వేదిక అంటే ఎందుకు వదిలిపెడదాము? అరచెయ్యి అనుకోండి. అరచెయ్యి ఒక్కొక్కసారి పగడంలాగా ఉంటుంది. కొంచెం లైట్ ఎర్రగా. వేదిక లాగానే ఉంటుంది గదా! అది మరి. ఏదో స్టేజ్ లాగా, డయాస్ లాగా. సరే. పుర్యాహతో బాహ్య ఉపవనే దివ్య ద్రుమ లతా ఆకులే నదత్ విహంగ అళికుల కోలాహల జల ఆశయే. సరే ఇంతవరకు మన బాడీ లోపల ఉన్నవన్నీ చూసాం గదా! అది పక్కన పెట్టి ఇప్పుడు బాడీ బయట జగత్తున్నది గదా! దాన్ని గూడా వర్ణిస్తున్నారు. ఆయనేం ఊరుకోలేదు. అనుభవాలు కావాలి అంటే ఉత్త బాడీ ఉంటే సరిపోలేదు. బాడీ అనుభవించడానికి బయట జగత్తు గూడా కావాలి మరి. కాబట్టి అపుర్యాహ బాహ్యం. ఆ ఊరికి బయటంతా అంటే ఈ దేహం వరకు అపురము. ఆ దేహం అవతల నుంచి అంటే ఆ దేహానికి తగిలించుకున్న చొక్కాలు, దానికి రాసిన పౌడర్‌లు, దానికి తగిలించిన ఏదో ఉంగరాలు, టింగరాలు దగ్గర నుంచి, బూట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంక అన్నీ బాహ్యం అనుకుందాము. అక్కడ అన్ని ఉపవనాలుంటాయి. దివ్యమైన చెట్లతో, లతలతో, ఆకులము నిండి ఉంటుంది. నదత్ శబ్దాలు చేస్తూ, కూస్తూ ఉన్న విహంగాలు, పక్షులు, అళికులము అంటే ఏదో తుమ్మెదల సమూహము, వీటన్నింటితో కోలాహలంగా ఉన్న జలాశయాలు ఇవన్నీ బయట చాలా ఉంటాయి మరి. కాక హిమ నిర్జర విపృష్మత్ కుసుమ ఆకర వాయునా చలత్ ప్రవాళ విటప నళినీ తట సంపది. హిమవత్ పర్వతాల నుంచి నిర్జరము జలపాతాలు జలజల జాలువారుతూ ఉంటే, విపృష్ అంటే తుంపేర్లు. నీటి తుంపేర్లతో ఒకవైపు. అక్కడ కుసుమాకరాలున్నాయి. పువ్వులకు ఆకరమై, నిలయమై ఉన్న ఉద్యానవనాలు, లేదా ఏదో పద్మాకరాలు మన పద్మాల కొలనులు వాటితో కూడి ఆ నీటి తుంపెర్లతో, పువ్వుల వాసనలతో కూడి గాలులు. వాటితో పాటు చలత్ కదులుతూ ఉన్న ప్రవాళ విటప నళిని తట సంపది. ప్రవాళాలు అంటే చిగురుటాకులతో కూడి ఉన్న విటపాలు, చెట్ల కొమ్మలు ఊగుతూ ఉంటే కింద నళిని తటాకాల్లో మన పద్మాల కొలనుల్లో నుంచి వస్తూ ఉన్న పరిమళాలతో, పూలతో ఈ సంపదంతా చాలా ఉంటుందిలే జగత్తులో మరి. నీకు బాడీ కోసం పాపం వీడు నువ్వో ఏదో పురంజనుడివే.
అదే పనిగా జన్మ తీసుకోవాలి, పురంలో ఉండి అనుభవాలు కావాలని చాలా కోరికలతో బయలుదేరొచ్చిన నీకు, ఆ కోరికల్ని తీర్చడానికి మరి ఇవన్నీ ఉండాలి గదా! ఎంతో కొంత సామాను. చూడ్డానికి పువ్వులుండాలి, పక్షులుండాలి, వర్షం చినుకులుండాలి, జలపాతాలుండాలి. అవి నీ దగ్గర లేతే నువ్వు ఎక్కడి దాకానో వెళ్లి మరి జలపాతాలు అవన్నీ చూసొస్తావు. నీకు అనుభవాలు గావాలి. నీకు నయాగరా జలపాతాలు గావాలి. ఏవో అందమైన పక్షులు ఎక్కడెక్కడో ఉంటే అవి చూసి రావాలి. ఏవేవో పద్మాలు అన్నీ పూస్తూ ఉంటే వెళ్ళి చూసి రావాలి. లేదా అవకాశం ఉంటే కోసుకొని రావాలి. ఇంకేంటేంటో కోరికలుంటాయి. మరి వాటి కోసం ఇవన్నీ ఉంటాయి బయట. కాక నానా అరణ్య మృగ వ్రాతైః అనాబాధే మునివ్రతైః ఆహూతం మన్యతే పాంధః యత్ర కోకిల కూజితైః. రకరకాల అరణ్యాల్లో ఉండే మృగాల వ్రాతము సమూహాలతో కూడి ఉంటుందది. అరణ్యము అంటే ఏదైతే గ్రామానికి దూరంగా ఉంటుందో, నీ పురానికి అవతల అని అర్థం. వీటితో అనాబాధం ఏమాత్రం బాధ లేకుండా మునుల సమూహం కూడా ఉంటుంది. మౌన వ్రతంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ? నువ్వు అనుభవాలు కోసం ఈ జన్మలోకి వచ్చి కూర్చున్నావు గదా! నీకు అదో ఆ పూలు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, ఏదో చెట్లు ఉంటాయి, పిట్టలు ఉంటాయి, ఏదో అన్నీ ఉంటాయి. నువ్వు రకరకాలుగా అనుభవిస్తూ ఉంటే. అదే అరణ్యంలో మునులు కూడా ఉంటారు. పాపం వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. నీకు నీ రణగొణ ధ్వనులకు, నీ అరణ్యానికి అందులోనే ఉండి కూడా వాళ్ళు దూరంగా ఉంటారు పాపం. అనాబాధంగా. నీ బాధ వాళ్ళకేమీ లేదు. నువ్వు అదే పనిగా ఈ దేహాల్లో ఉంటావు, కర్మలు చేస్తూ ఉంటావు, అనుభవాలతోటి ఉంటావు, ఏంటో మాట్లాడుతూ ఉంటావు. ఇంకా లౌకికమైన, వైదికమైన వ్యవహారాలు 1, 2 గావు. నీకు అనంతమైన కోరికలు మరి. అందుకోసమే వచ్చావు. అయితే పాపం మునులు గూడా ఉంటారు. వాళ్ళు నిన్ను పట్టించుకోరు. వాళ్ళు అనాబాధంగా వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు గూడా ఉంటారు ఈ అరణ్యంలోని బయట. ఇంకా పాంధులుంటారు వచ్చేపోయేవాళ్ళు. ఎక్కడైతే కోకిల కూజితైః కోకిల గానాలతో ఆహూతం మన్యతే పలకరిస్తే చాలు ఇంక వచ్చేస్తారు వాళ్ళు ముచ్చట్లకి. నీలాంటి వాళ్ళు చాలా మందుంటారు ఆ అరణ్యంలో. ఆ జగత్ ప్రపంచం సంసారం అన్న అరణ్యంలో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు పలకరించగానే వచ్చేస్తారు ముచ్చట్లకి. వాళ్ళందరూ బాటసారులనుకో. ఇప్పుడు అట్లా ఉంటే పరిస్థితి. యదృచ్ఛయా ఆగతాం తత్ర దదర్శ ప్రమదోత్తమాం భృత్యైః దశభిః ఆయాంతీం ఏకశతనాయకైః పంచ శీర్ష అహినా గుప్తాం ప్రతిహారేణ సర్వతః అన్వేషమాణాం వృషభం అప్రౌఢాం కామరూపిణీం. ఈయన ఈ ఊరు బానే ఉంది. ఇందులోకి దూరదామా అని ఆలోచన చేసుకుంటూ ఉంటే, ఎదృచ్ఛయ అనుకోకుండానే ఇక్కడ ఈయన పురుషుడున్నాడు, పురంజనుడున్నాడు అంటే ఒక ప్రకృతి కావాలి మరి. పురుషుడున్నాడు అంటే ప్రకృతి తప్పనిసరి అవసరం. కాబట్టి అనుకోకుండా ఏమి కావాలనే ఆగతాం అక్కడికి వచ్చిన తత్ర అక్కడ ఒక ప్రమద ఉత్తమం. ప్రమదం మళ్ళీ పైగా మామూలు గూడా గాదు. ప్రమదం ప్రకృష్టంగా మదం మాయా స్వరూపము. మదము అంటే ఏదైతే మార్జితే అననైతి అని ఏదైతే దేని వల్లనైతే మదము అంటే ప్రమాదం పాలవుతామో అది ప్రమదము. దేనివల్ల మనకు ప్రమాదం కలుగుతుందో దాని పేరు ప్రమదము. దేనివల్ల ప్రమాదము? అజ్ఞానం వల్లే, అవిద్య వల్లే మనకు ప్రమాదము. ఆ అవిద్యా స్వరూపం అని చెప్తున్నారిక్కడ. ప్రమద ఉత్తమ అంటే అవిద్య, దాన్నే అవ్యక్తము అంటారు, మాయ అంటారు, దాన్నే ప్రకృతి అంటారు. దానికి చాలా పేర్లున్నాయి. అదింతకి అక్కడికొచ్చింది. ఎట్లా వచ్చింది రావడము? దశభిః భృత్యైః ఒక 10 మంది భృత్యులతో దానికి సేవలు చేసేవాళ్ళు ఒక 10 మందున్నారు. ప్రకృతికి అనుగుణంగా దానికి సేవలు చేసేవి ఒక 10 ఉంటాయి మనకు. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను ఓన్లీ డాక్యుమెంటేషన్ కోసం చెప్తున్నాను. నేను చెప్పవలసిన పని లేదు. ఇది మీరు మొత్తం అప్పుడే నేను చదువుతూ ఉంటేనే డీకోడింగ్ చేసుకొనుంటారు. 10 భృత్యులుంటారు ఆ ప్రకృతికి సేవకులు.
5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వాటితో పాటు కలిసొస్తుందది. ఆ తర్వాత ఇంకొకటి గూడా ఉన్నది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కాక ఒక మనసు గూడా ఉండాలి దాంతో పాటు. ఎందుకంటే ఈ 10 నడవాలి అంటే ఆ మనసోటుండాలి మరి. ఇవన్నీ ఏకైకం శత నాయకం ఒక్కొక్క దానికి మళ్ళీ కంటికి ఇంకా అనంతమైన దృశ్యాలు, చెవికి అనంతమైన శబ్దాలు మొదలైన వాటి పదార్థాలతో పాటొచ్చేస్తాయి అవన్నీ. పంచశీర్ష అహినా గుప్తాం. ఆ పురం ఎట్లా ఉన్నది? 5 తలలతో ఉన్న ఒక పాము చేత రక్షించబడుతూ ఉన్నది. 5 తలలున్న పామంటే పంచ ప్రాణాలతో ఉన్న మళ్ళీ అది ఆయుష్ అని చెప్తూ ఉన్నాం గాబట్టి, ఆయుష్ అంటే కాలము. కాలసర్పం అది. కాలసర్పము పంచ ప్రాణాలన్న 5 తలలతో ఉంటుందది. అదింతకేంటి ప్రతీహారుడు. అది ప్రతీహారుడు అంటే ఏది? ద్వారపాలకుడు అని అర్థం. ఈ పురం ఉన్నది గదా! దేహమన్న పురాన్ని పాలిస్తూ ఉంటుందది. ఎందుకంటే, ఆ ఊపిర్లు బయటకొస్తూ లోపలికెళ్తూ కుక్క పిల్లలాగా అదో కుక్క ఎట్లా గడప దగ్గర అటు ఇటు తిరుగుతూ ఆ ఇల్లు కాపాడుతూ ఉంటుందో, ఎట్లా అయితే ద్వారపాలకులు ఆ ద్వారం ముందు నిలబడి ఇంట్లో ఉన్న వాళ్ళను, ఇంటిని ఎట్లా కాపాడుతూ ఉంటాయో, అట్లానే ఈ పాము కూడా అంటే మన ఊపిర్లు కూడా, ఆ ప్రాణం గూడా లోపలికొస్తూ బయటికి వెళ్తూ ప్రతీహారుడిలాగా ఏదో ద్వారపాలకుడిలాగా ఉండి దాన్ని గోపనం చేస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రమద ఎవరున్నదో ఆమె కూడా అప్రౌఢ ఇంకా ప్రౌఢ వయస్సులో లేదు. అవ్యక్తంగానే ఉన్నది. కామరూపిణి కోరుకున్న రూపాలు ఏవైనా సరే ధరించగలదు ప్రకృతి. ప్రకృతి అంటే ప్రకృష్టంగా కృతమయ్యేది అని అర్థం. ఆకారాలు తీసుకునేది అని అర్థం. నీకేం ఆకారం కావాలంటే ఆ ఆకారం సృష్టించిస్తుందది. నీకే కోరిక ఉంటే ఆ కోరికను తీరుస్తూ ఉంటుందది. ఇంతకీ అది వృషభం అంటే శ్రేష్టం అని అర్థం. వరం అని అర్థం. వరుణ్ణి కోరుకుని వెతుకుతూ అది గూడా అటొచ్చింది. అదెట్లా ఉన్నది? సునాసాం సుదతీం బాలాం సుఖపోలాం వరాననాం సమవిన్యస్త కర్ణాభ్యాం బిభ్రతీం కుండలశ్రియం పిశంగనివీం శుశ్రోణీం శ్యామాం కనకమేఖలాం పద్భ్యాం క్వణద్భ్యాం చలతీం నూపురైః దేవతాం ఇవ స్తనౌ వ్యంజితకైశోరౌ సమవృత్తౌ నిరంతరౌ వస్త్రాంతేన నిగూహంতীం వ్రీడయ గజగామినీం తాం ఆహ లలితం వీరః సవ్రీడస్మితశోభనాం స్నిగ్ధేన అపాంగపుంఖేన స్పృష్టః ప్రేమోద్భ్రమద్భ్రువా. ఆ ప్రకృతి ఎట్లా ఉన్నది? సునాస చక్కటి ముక్కుతో, చక్కటి పళ్ళతో, బాల్యంలో చక్కటి అందమైన బుగ్గలతో, అందమైన ముఖంతో, సమంగా ఉంచబడ్డ చెవులతో, అటు ఇటు 2 చెవులతో, ఆ చెవులకు చక్కటి అందమైన కుండలాల్ని ధరించి, పిసంగనీవీం ఏదో పచ్చటి వస్త్రాన్ని కట్టుకుని, శుశ్రోణి అందమైన పిరుదులతో, శ్యామ నల్లగా ఉన్నది, కనక మేఖల బంగారపు మొలతాడుతో లేదా వడ్డాణంతో ఉన్నది. పద్భ్యాం కొణద్భ్యాం పాదాలకు పెట్టుకున్న నూపురాలు ఆ చిరుమువ్వల సవ్వడి చేస్తూ ఉంటే, ఆ నూపురైహి దేవతలాగా చలతీం నడుస్తూ ఉన్నది. ఆమె స్తనములెట్లా ఉన్నాయి? వ్యంజిత కైశోరౌ ఏదో కిశోర వయస్సులో ఉన్నాయి. సమవృత్తౌ సమంగా ఉన్నాయి, వృత్తాకారంలో ఉన్నాయి, నిరంతరంగా మధ్యలో అంతరం లేకుండా ఉన్నాయి. వస్త్రాంతేన నిగూహంతి చీర కొంగుతో కప్పుకుని ఉన్నది. వ్రీడయ సిగ్గుపడుతూ గజగామినిగా ఏదో ఒక ఏనుగు నడుస్తూ ఉన్నట్టు నడుస్తూ వస్తూ ఉన్నది. ఆమెను చూసి లలితంగా ఉన్నదామె. ఆమెతో మన వీరుడు ఆహా! ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆమెట్లా ఉన్నది? సవ్రీడ స్మిత శోభనాం సిగ్గుపడుతూ చిరునవ్వులతో అందంగా ఉన్నది. ప్రేమోద్భ్రమత్ భ్రువా
ప్రేమతో కళ్ళు ఎగురవేస్తూ ఉన్న ఆమె భృకుటితో, ఆమె కనుబొమలతో స్నిగ్ధేన ప్రేమపూర్వకంగా అపాంగ పుంఖేన ఏదో కడగంటి చూపులన్న బాణాలను రువ్వుతూ ఉంటే స్పృష్టః ఈయన అవి స్పృశించబడ్డవాడై ఆమె కనుబొమలు ఎగురవేస్తూ, నవ్వుతూ, సిగ్గుపడుతూ, ప్రేమతో కడగంటి చూపులన్న బాణాలను వేసి గుచ్చితే ఆయన వైపు, ఆయన ఇంకా ఆమెతో ఈ విధంగా ఆహా! అంటూ ఉన్నాడు. ఇంతకీ మీ దేహమన్న పురం జూసుకున్నారు గదా! అందులో ఎవరెవరున్నారు? మీరు ఉన్నారు. మీరు పురంజనుడు. అంటే ఆడ బాడీలో ఉంటే నేను ఆడదాన్ని, మగ బాడీలో ఉంటే నేను మగవాడిని గాదు. బాడీ ఆడ బాడీ అయినా సరే, మగ బాడీ అయినా సరే, మీరు పురంజనుడు. ఆ దేహంలో ఉండి మీకు అనుభవాల్ని అందిస్తూ ఉన్న ప్రకృతి కూడా అందులోనే ఉంటుంది. అసలు మీరెవరో పరబ్రహ్మము. ఆ పేరు, ఊరు లేకుండా, కర్మలేమీ లేకుండా ఊరికనే ఉన్న మీ ఫ్రెండ్ అని చెప్తున్నదేదుందో అది గూడా మీరే. ఈ దేహమన్న పురంలో అసలు మీరున్నారు. ఈ దేహం ఉన్నది అని మీరనుకుంటున్నారు. అనుభవాలు కావాలి అన్నారు గాబట్టే, అదిగో జీవభావంతో పురంజనుడిగా, పురుషుడిగా కూడా మీరే ఉన్నారందులో. అయితే పురుషుడిగా ఉంటే సరిపోలేదు. అందులో మీరే మీ భార్యగా, ఆ ప్రమదలాగా స్త్రీగా ఉండి, ప్రకృతిగా ఉండి మీరు స్త్రీ అన్న దానికి అర్థము స్తృణాతి ఇతి అని ఏదైతే ఆచ్ఛాదయతి కప్పుతుంది అని అర్థము. మాయ అని అర్థం స్త్రీ అంటే. కాక ఏదైతే ప్రకాశింపచేస్తుందో అని కూడా అర్థమున్నది. అన్నింటిని చూపిస్తూ ఉంటుంది. అన్ని అనుభవాలు ఇస్తూ ఉంటుంది. అది కూడా మీరే. ఆడబాడీతో ఉంటే నేను ఆడవాడిని. మగ బాడీతో ఉంటే మగవాడిని గాదు. మీరు ఏ బాడీలో ఉన్నా సరే మీరు పురంజనుడు. మీకు ఒక ప్రకృతి ఉంటుంది. అయితే మీరు ఒరిజినల్‌గా ఈశ్వరుడు. కాబట్టి ప్రధాన పురుష ఈశ్వరః అని 3గా ఈ బాడీలో మీరే ఉంటారు. ప్రధాన పురుషేశ్వరః అని ఏ నామమున్నదో మన విష్ణు సహస్రంలో అది మొత్తం ఒకటే ప్యాకేజ్. కానీ మీరు వేరు వేరుగా చూస్తూ ఉన్నారు. అనుభవాలు కావాలనుకున్నారు గాబట్టి వేరు వేరుగా చూడవలసొస్తుంది. అందుకని ఆ 3గా మీరే ఈ దేహంలోనే, పురంలోనే ఉంటారు. కాబట్టి నేను ఆడదాన్ని, నేను మగవాడిని అని అనుకునే వాళ్ళు ఆగండి. ఆడ, మగ అన్నది దేహము. దానికి సంబంధించిన విషయము మీకు గాదు. మీరు ప్రధాన పురుషేశ్వరః. అయితే మిమ్మల్ని మీరే ప్రధానం ప్రకృతి వేరు. పురుషుడు నేను వేరు, జీవుడు వేరు. ఈశ్వరుడు పరమాత్మ వేరు అని మీరే మీ ఇష్టం వచ్చినట్టు ముక్కలు చెక్కలు చేసుకొని మిమ్మల్ని మీరే జూసుకుంటూ ఉన్నారు. ఈ విషయం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండండి. ఈలోగా ఈయనేదో అడిగాడు గదా! ఇంకేదో ప్రశ్నలన్నీ అడుగుతాడు. ఆమేంటో చెప్తుంటుంది. ఇదంతా కథ కథగా మన కథే మనకు చెప్తూ ఉంటారు. తెలుసుకుంటూ వెళ్దాం మనము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.